మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారటంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో అతి భారీ వానలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండోనేషియాలో ప్రయాణికులతో ఉన్న భారీ నౌకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోనేషియాలోని తలిసే ద్వీపానికి సమీపంలో సముద్రంలో ప్రయాణిస్తున్న కేఎం బార్సిలోనా విఏ ప్యాసింజర్ షిప్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 300 ప్రయాణికులతో బయలుదేరిన ఆ షిప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రయాణికులు తమ ప్రాణాలు కాపాడుకోవటం కోసం షిప్లో నుంచి సముద్రంలోకి దూకేశారు. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. బనకచర్ల ప్రాజెక్టుపై జనసేన ఎంపీ బాలశౌరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు పూర్తయితే ఏపీకి చాలా ఉపయోగమని అన్నారు. దీనికి అడ్డుపడాల్సిన అవసరం లేదని తెలిపారు. విభజన హామీలపై పార్లమెంట్లో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రతి ఇంటికి శుభ్రమైన నీటిని అందించాలని వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ను కొనసాగించేందుకు కేంద్రాన్ని నిధులు కోరినట్లు గుర్తు చేశారు. నదుల అనుసంధానం, బనకచర్ల ప్రాజెక్టుపై క్లియర్గా చర్చ జరగాలని అన్నారు. లిక్కర్ స్కామ్లో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. మీటింగ్ లో ఈరోజు జనసేన పార్టీ తరఫున ప్రధానంగా కొన్ని విషయాలు మేము డిమాండ్ చేస్తాం. తెలుగు రాష్ట్రాలు డివైడ్ అయింది దాదాపు 10 సంవత్సరాలైనా చట్ట విభజనలో ఉన్నటువంటి బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి విషయాలన్నీ ఏదైతే ఉన్నాయో, ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్లమెంట్ లో డిస్కషన్ పెట్టి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రెండో విషయం, జల జీవన్ మిషన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ప్రతి ఇంటికి ఆంధ్రప్రదేశ్ లో శుభ్రమైన మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము అడిగాం. ఆ స్కీమ్కి ఎన్ని డబ్బులు అవసరమో అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేశాం. మరి ఒకటి ప్రధానమైనటువంటి విషయం, బనకచర్ల ప్రాజెక్ట్ని ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే
ఆంధ్రప్రదేశ్కి రైతాంగానికి అటు త్రాగునీరుకి ఇటు అలాగే సాగునీరుకి ఉపయోగపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి రాష్ట్రాన్ని మరి సస్యశ్యామలం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. దీన్ని తప్పకుండా దీన్ని కూడా కంప్లీట్ చేయమని చెప్పేసి పార్లమెంట్లో దీన్ని డిస్కషన్కి అలౌ చేయమని చెప్పేసి కూడా కోరటం జరిగింది. ఎంపీగా ఎమ్మెల్యేగా సీఎంగా పనిచేసిన ఒక ఉన్నత స్థాయి వ్యక్తిని ఏకవచనంతో సంబోధించేటప్పుడు తమ స్థాయిని తెలుసుకోవాలని ఎమ్మెల్యే జయనాగేశ్వరరావు రెడ్డిని ప్రశ్నించారు. ఒక మాజీ ముఖ్యమంత్రిపై ఆరోపణలు మానుకుని అభివృద్ధినిపై దృష్టి సారించాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మగనూరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను శ్రీమతి బుట్టా శ్రేణుక గారు ప్రస్తావించారు. నీటి నిల్వ కోసం గూనిగెండ్ల గాజుల దిన్నె ప్రాజెక్టు ఎత్తును 1 మీటర్ పెంచి సాగునీరు తాగునీటి అవసరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. అంశాల గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 2 ముఖ్య అంశాల గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఎమ్మగనూరు ఎమ్మెల్యే గారు డాక్టర్ జయనాగేశ్వర రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మా లీడర్ మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది. 2 సార్లు ఎమ్మెల్యే అయిన ఒక వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో జగన్ అని మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి అందరూ ఆలోచించాలి. ఎవరు ఏ పార్టీలో ఉన్నా కొన్ని పదవులను నిర్వహించిన వారికి ఒక గౌరవం అనేది ఇవ్వాలి. మేము ఎప్పుడు మాట్లాడినా కూడా మేము ఓన్లీ ప్రభుత్వంలో జరుగుతున్న వైఫల్యాల గురించే మాట్లాడతాం, కానీ వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు వారికి ఇచ్చే గౌరవాన్ని ఇస్తూ మాట్లాడుతూ ఉంటాం. అది ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యత. మనం ఏం మాట్లాడతామో సమాజం కూడా అదే విధంగా రియాక్ట్ అవుతుంది, మనల్ని అదే విధంగా ఆ యాంగిల్లోనే చూస్తారు. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎన్ని కార్యక్రమాలు అయ్యాయి, ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది మనందరికీ తెలుసు. ఈరోజు 2 ముఖ్య అంశాల గురించి ప్రెస్ మీట్ కర్నూలు జిల్లా ఆదోని కౌతాలం రహదారిలో లక్ష్మమ్మ నగర్ సమీపంలోని తుంగభద్ర దిగువ కాల్వలో కారు బోల్తా పడింది. అక్కడ ఉన్న వారు 4గురిని సురక్షితంగా కాపాడగా మరో 2 ఆచూకీ గల్లంతైంది. నీటి ప్రవాహానికి వారు కొట్టుకుపోయి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. బాధితులను కర్ణాటకలోని హుబ్బలకి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న కౌతాలం పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గల్లంతైన వారి కోసం వలలు వేసి వెతుకుతున్నారు. అయితే నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో వారి ఆచూకీ దొరకటం లేదు. అనంతపురం నగరంలోని అరవింద్ నగర్ బీసీ బాలికల వసతి గృహంలో తల్లిదండ్రుల సమావేశం పండుగ వాతావరణంలో జరిగింది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఖుష్బూ కొరాటి, మహిళా డీఎస్పీ మహబూబ్ బాషా, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ సంషాద్ బేగం, సీనియర్ జర్నలిస్ట్ శ్రీపటి రామాంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహబూబ్ బాషా విద్యార్థినులకు ప్రేరణాత్మక సూచనలు ఇచ్చారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణను అలవర్చుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను చేర్చవచ్చన్నారు. చదువుపై దృష్టి పెట్టాలని, ఎవరైనా ఇబ్బంది పడితే భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వసతి గృహ జీవితం మంచి అనుభవమని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. వసతి గృహాల్లో ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని జర్నలిస్ట్ రామాంజనేయులు చెప్పారు. వైద్యురాలు సంషాబాబ్ బేగం విద్యార్థినుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, మానసికంగా ధైర్యంగా ఉండాలని సూచించారు. మన అనంతపురం జిల్లాలో అరవింద్ నగర్లో ఉన్న బీసీ హాస్టల్స్ నందు పేరెంట్స్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నేను మరియు మా సిఏ గారు ప్లస్ డీడీ మేడము, ఏఎస్డబ్ల్యూ మేడం, మిగతా అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ మీటింగ్లో ముఖ్యంగా విద్యార్థినులకు వాళ్ళ పేరెంట్స్కు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఇంటర్మీడియట్స్ అవుతున్నారో వాళ్ళు బాయ్ ఫ్రెండ్ అనో, ప్రేమ అనో, లేదా వేరే సోషల్ మీడియా ప్రోగ్రామ్స్లోని రీల్స్ చేయడానికో, టిక్టాక్ ప్రోగ్రామ్స్ చేయడానికి అట్రాక్ట్ కాకుండా తమ భవిష్యత్తు గట్టిగా నిర్ధారించుకుని
అటువైపుగా గట్టిగా చదవాలని తెలియజేయడం జరిగింది. శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకొని తమరు శక్తి యాప్ అనేది ఒక వాళ్ళకు తోటి బాడీగార్డ్ లాగా పనిచేస్తుందని తెలియజేయడం జరిగింది. వాళ్ళ ఎలాంటి ఆపదల్లో ఉన్న యాప్ను యాప్ పైన బటన్ మీరు ప్రెస్ చేస్తే ఇమీడియట్గా మీ దగ్గరికి చేరువలో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ సిబ్బంది వచ్చి మీ రక్షకులుగా ఉంటారు. మీకు అవసరమైతే ప్రయాణానికి సహకరిస్తారు. మీరు అవసరమైతే స్టేజ్ కావడానికి కూడా వసతి కల్పిస్తారు. మీకు అవసరమైతే మీ ఇంటి వరకు డ్రాప్ చేయడానికి కూడా వాళ్ళు తోడ్పాటు చేస్తారు. ఈ విధంగా ఎవరైనా ఆకవేతలు మిమ్మల్ని వేధిస్తున్నా వాళ్ళపైన గట్టి చర్యలు తీసుకోవడానికి కూడా పనికొస్తుంది. సో ప్రతి ఒక్క విద్యార్థిని, ప్రతి ఒక్క స్త్రీ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందే తెలియజేయడం జరిగింది. మన అనంతపురం జిల్లాలో బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ అర్బన్ అండ్ రూరల్ మరియు ప్రీమెట్రిక్ గర్ల్స్ అనే హాస్టల్లో పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్కి దాదాపుగా 150 మంది పేరెంట్స్ వచ్చారు. దానిలో భాగంగా డిఎస్పీ వారు వాళ్ళ టీము శక్తి యాప్ గురించి కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ సోషల్ వర్కర్స్ కూడా వచ్చారు. ఇలాంటి మీటింగ్స్ పెట్టడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఉన్న ఆందోళనలు దూరంగా ఉన్నామనే భావన ఒకటి తగ్గడానికి, నెక్స్ట్ పేరెంట్స్ కూడా 1-to-1 ఇక్కడ వచ్చి మమ్మల్ని అడగడం వల్ల ఇంకా రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరుగుతుంది అన్నట్టు భావిస్తూ ఈ మీటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ మీటింగ్ వల్ల ఇంకా హాస్టల్లో మెరుగుపరిచే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎఫెక్టివ్గా ఎలా ఉపయోగపడుతుంది అని అన్ని ఆస్పెక్ట్స్లో పిల్లలు వాళ్ళ ప్రవర్తనలు వాళ్ళ ఎడ్యుకేషన్ పట్ల మేము కూడా ఎలా శ్రద్ధ తీసుకుని చెప్తున్నాము అని భావించడం, ఎలా చేయాలి ఇంకా బాగా ఎలా చేయాలి అన్నట్టు వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తాము. ధన్యవాదాలండి. బీసీ లిక్కర్ స్కామ్ కేసులో ఎవరిని వదిలే ప్రసక్తి లేదని మంత్రి సత్యకుమార్ తెలిపారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ రిమాండ్పై ఆయన గుంటూరులో స్పందించారు. లిక్కర్ స్కామ్ను సిట్ దర్యాప్తు చేస్తుందన్నారు. ఎంతమందికి లింకులు ఉన్నాయో మొత్తం బయటకు వస్తాయన్నారు. లిక్కర్ స్కామ్ మాత్రమే కాదు, రాష్ట్రంలో జరిగిన భూ కుంభకోణాలపై ఇతర అవినీతి వ్యవహారాలలో భాగమైన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి సత్యకుమార్ హెచ్చరించారు. మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి మాణిక్రావు కోకటి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మొబైల్లో రమ్మీ ఆడుతున్న వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వివాదం మొదలైంది. ఈ సంఘటనను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. శివసేన కూడా మాణిక్రావు కోకటి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రోహిత్ పవార్ దీనిపై స్పందించారు. ఈ సంఘటన మహారాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతుందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని ఊర చెరువు అభివృద్ధి పనులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రజా శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని చెరువు చుట్టూ గట్టు బలోపేతం, గోడ లైటింగ్, చెట్లు, కల్వర్టులు వంటి అభివృద్ధి పనులకు టెండర్ ప్రక్రియ ద్వారా సంబంగి శ్రీనివాసరావుకి పనులు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ పనుల కోసం అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం 1 కోటి రూపాయలు, డిస్ట్రిక్ట్ మైన్స్ ఫౌండేషన్ ట్రస్ట్ నుండి 2 కోట్ల రూపాయలు, పీహెచ్ విభాగం ద్వారా 35 లక్షలు, వైఎఫ్టీ నుండి వచ్చే నిధులతో కలిపి దాదాపు 5 కోట్ల పనులు చేపట్టారు. కానీ హడావిడిగా నాణ్యత లేకుండా పనులు పూర్తి చేయడంతో చిన్న చిరు వర్షాలకు కూడా చెరువు పరిసర రహదారులపై నీరు నిలుస్తూ స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. అసలు ఖర్చు చేసిన మొత్తమే టెండర్ నగదులో సగానికి కూడా సరిపోదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీ పాలక మండలి టెండర్దారునికి అధిక ప్రాధాన్యం ఇస్తూ రాజమార్గం పరిచిందని సిపిఐ పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు విమర్శించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టి వాస్తవాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపాలిటీ పాలకవర్గం కానీ అధికారుల పనితీరు కానీ అగమ్యగోచరంగా ఉంది. ఇక్కడ
చెరువు బజార్లో వర్షం కనుక పెద్ద వర్షం కనుక వచ్చినట్టయితే వర్షపు నీరు చెరువులో పోకుండా పూర్తిగా రోడ్డు మీదనే ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఇంజనీరింగ్ అధికారులకు అలసత్వం పూర్తి స్థాయిలో కనపడతాము. ఈ రోజు వరకు కూడా మరి చెరువు లోపల రోడ్డు వేశారు. పెద్ద వర్షం అంటూ వస్తే మాత్రం పూర్తి స్థాయిలో చెరువు ఆ మట్టి పూర్తిగా మళ్ళీ తొలగిపోయి గండిపడే అవకాశం ఉంది. దానికి రివిట్మెంట్ వాల్ కూడా నిర్మించలేదు. ఏదో విధంగా తూతూ మంత్రంగా ప్రత్యక్ష పరిశీలన చేసినట్లయితే ఈ 5 కోట్ల రూపాయలు కూడా పూర్తిగా బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా తయారైపోయింది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎవరి పనితీరు ఏమిటి, అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది, పాలక మండలి నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది, ప్రజల సొమ్ము ఏ విధంగా దుర్వినియోగం అవుతుంది. కాంట్రాక్టులకి రెడ్ కార్పెట్ పరిచి అన్ని మున్సిపాలిటీలో ఉన్న ఏ టెండర్ కూడా ఏదో విధంగా ప్రజల సొమ్ము మరి పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేయాలనే ఉద్దేశం తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి చిహ్నంగా డబ్బులకు సరిపడేటటువంటి అభివృద్ధి చిహ్నంగా కనపడలేదు. పెద్దపల్లి జిల్లా పెద్దంపేటలో మహిళలకు గర్భకోశ క్యాన్సర్ వ్యాధులను గుర్తించే స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించారు. శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీఆర్ స్వామి వికాస తరంగిణి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ పరీక్షలు చేపట్టారు. ముందస్తు పరీక్షలతోనే క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సీఐ మహిళలకు సూచించారు. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి మెడికల్ క్యాంప్ ప్రారంభించారు. చిన్నజీఆర్ స్వామి గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో వికాస తరంగిణి మహిళా ఆరోగ్య వికాస్ వారి ఆధ్వర్యంలో ఈ మహిళలకు సంబంధించిన వ్యాధుల పరంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దానికి వచ్చినటువంటి జిఆర్ ట్రస్ట్ సంబంధించిన రిప్రజెంటేటివ్ అమ్మలందరికీ, అలాగే నాయకులు మహేష్ గారికి, మిగతా గ్రామ పెద్దలకు, మిగతా నాయకులందరికీ, గ్రామస్తులందరికీ కూడా నమస్కారాలు. సో ఒక మంచి కార్యక్రమాన్ని వీళ్ళు టేకప్ చేశారు. అందరి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్నజీఆర్ గారి మిషన్లో భాగంగా ఈరోజు ఈ గ్రామాన్ని ఎంచుకోవడం, ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. సో ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క క్యాంప్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి నేను కూడా గ్రామ పెద్దలకు, ముఖ్యంగా మహిళా మండలందరికీ, అమ్మలకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఆరోగ్యమే మహాభాగ్యం. సో మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం అనేది బాగా నడుస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఇంటికి పెద్ద. సో మనము చూస్తున్నాము రోజు కూడా మనం తినే తిండి ఎంత కలుషితంగా ఉంటుంది, అంత పొల్యూటెడ్. కాబట్టి సో అందరు కూడా ఇది సద్వినియోగపరచుకొని మన ఆరోగ్యం పరంగా దృష్టి పెట్టాలని, అలాగే భోజన విషయంలో కూడా ఆర్గానిక్ ఫుడ్ వైపు మళ్ళీ మనం ఈ ప్లాస్టిక్ నియంత్రణ చేయడము, ఇంకా ఆయిల్ ఫుడ్ తగ్గించడము, జంక్ ఫుడ్ తగ్గించడం, ఇలాంటివన్నీ కూడా మనమే కాకుండా మన పిల్లలకు కూడా నేర్పించాలి. ఎందుకంటే ముఖ్యంగా మన పిల్లలందరూ కూడా పై చదువుల నిమిత్తము హైదరాబాద్కి వెళ్ళడము, హాస్టల్లో ఉండడము, ఇవన్నీ చూస్తున్నాం మనం. సో బర్త్డే కల్చర్స్ అనేది బాగా అయిపోయినాయి, వీకెండ్స్ పార్టీస్ అనేది బాగా అయిపోయినాయి. కాబట్టి వాళ్ళంటిని కూడా తగ్గించే కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా నేను వీళ్ళకు కోరుకుంటున్నాను. ఐపీఎల్ 2025లో దారుణంగా విఫలమైన కేకేఆర్ ఐపీఎల్ 2026పై దృష్టి పెట్టింది. మరోసారి ఛాంపియన్గా నిలిచేందుకు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. దీనికోసం బలమైన ప్లేయర్లతో పాటు కోచింగ్ స్టాఫ్ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఏకంగా 5 కోచింగ్ స్టాఫ్ను రంగంలోకి దింపేందుకు కేకేఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. आप चीफ अरविंद केजरीवाल आ पार्टी राज्यसभा ఎంపీ సంజయ్ సింగ్ల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని వైస్ ప్రెసిడెంట్ నివాసంలో సమావేశమయ్యారు. ఉపరాష్ట్రపతి ఆరోగ్యంపై ఆరా తీసేందుకు ఆయనతో భేటీ అయ్యారు. జగదీప్ ఆరోగ్యకరమైన జీవితం కోసం దేవుని ప్రార్థిస్తున్నా అన్న కేజ్రీవాల్ ఎక్స్లో పోస్ట్ వేశారు. అయితే ఇండియా కూటమి నుంచి ఆప్ వైదొలవడం, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఒక రోజు ముందే ఉపరాష్ట్రపతితో కేజ్రీవాల్ సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు కేజ్రీవాల్ జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్ సిబు సోర్యాన్తో భేటీ అయ్యారు.
అనకాపల్లి జిల్లా లంకెలపాలెంలో రోడ్డు దాటుతున్న ఓ మహిళను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పరవాడ మండలం లంకెలపాలెం కూడల సమావేశంలో రహదారి దాటుతున్న ఓ మహిళను గాజువాక నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు శ్రీరంగనగర్ కాలనీకి చెందిన ఆదిలక్ష్మిగా గుర్తించారు. మృతురాలి భర్త లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని సింహపురి కాలనీ వాసులు తమ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలపై ప్లకార్డులతో నిరసన చేపట్టారు. కాలనీ పక్కనే ఉన్న బలిజవానికుంట చెరువులో వర్షపు నీటితో పాటు కాలనీలోని మొత్తం మురుగునీరు చేరుతుందని, దాంతో దుర్వాసన దోమలు బారిన పడుతున్నామని కాలనీ వాసులు వాపోయారు. బోర్వెల్ నీరుతో కూడా మురుగునీరు కలిసిపోవడంతో అనారోగ్య సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయని తెలిపారు. సుమారు 1.80 ఎకరాల్లో విస్తరించి ఉన్న బలిజవానికుంట చెరువులో మిగిలిన ప్రభుత్వ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని, చెరువు నాలాల పునరుద్ధరణ చేయకపోవటం వల్ల మురుగునీరు నిల్వ అవుతుందని అన్నారు. గతంలో తమ సొంత డబ్బులతో కాలనీలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నప్పటికీ మున్సిపల్ అధికారులు కేవలం పన్నులు వసూలు చేయడానికే పరిమితమయ్యారని మండిపడ్డారు. కార్పొరేషన్లో సింహపురి కాలనీ, బౌరంపేట గ్రామంలో సింహపురి కాలనీ వాసులు గత 4 సంవత్సరాలుగా ఈ కాలనీలో దాదాపు 300 పైచీలకు అపార్ట్మెంట్లు ఉన్నాయి. పైన ఏదైతే కేఎల్యూ యూనివర్సిటీ కాంచెల్లి అక్కడ పెద్ద పెద్ద వెంచర్లు కూడా భవిష్యత్తులో ఆ డ్రైనేజ్ కూడా ఈ సింహపురి కాలనీలో ఉన్న బల్జవాని కుంటలకు రావాల్సిన పరిస్థితి. ఈ బల్జవాని కుంట నుండి రామ్జీ కుంట నుండి కత్తో చెరువు, మల్లంపేట కత్తో చెరువుకి వెళ్లాల్సి ఉంది. అదేవిధంగా ఈ బల్జవాని కుంట ఎక్స్టెండ్ ఏంటంటే 1.8 ఎకర్స్గా నోటిఫై చేసిళ్ళు. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ సింహపురి కాలనీ ఉందో, ఈ కాలనీ ఏర్పడినప్పటి నుండి రోడ్ల వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. దాదాపు 300 పైచిలుకున్న అపార్ట్మెంట్లు వాళ్ళు దాదాపు కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టినా కూడా రోడ్లు వేయించకుంటే, డ్రైనేజ్ వేయించకుంటే కాలనీ ప్రజలే డ్రైనేజ్ వేయించుకున్నారు. మరి ఆ డ్రైనేజ్ తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకు గత్యంతరం లేక ఇక్కడ ఏదైతే డౌన్లో ఉన్న చెరువులకు వెళ్తున్నాయి. అదేవిధంగా వర్షపు నీరు కూడా దాదాపు ఒక 400 పైచిలకు క్యాష్మెంట్ ఏరియా వర్షపు నీళ్ళు కూడా చిన్న 3 ఎకరాలు 2 ఎకరాల చెరువులో కలుస్తుంది. అక్కడి నుంచి కిందికి వెళ్ళడానికి కనీసం పైప్ లైన్ కానీ, తర్వాత కనీసం ఏదైతే ఇరిగేషన్ టోపో షీట్కు సంబంధించి ఈ విధంగా ఇది బల్జవాని కుంట, ఈ బల్జవాని కుంట నుండి ఇది మియాపూర్ టు దుండిగల్ వెళ్ళే రోడ్డు. ఈ క్యాచ్మెంట్ ఏరియా నీళ్ళు అన్ని కూడా ఇక్కడికి రావాలి. ఇది బల్జవాని కుంట, ఇక్కడ నుంచి రామ్జీ కుంట, ఇక్కడ నుంచి కత్తో చెరువు మల్లంపేట, అక్కడ నుంచి బొల్లారంకి వెళ్ళాల్సిన నీళ్ళు. అంటే ఇరిగేషన్ టోపో షీట్లో క్లియర్గా నాలా దాదాపు 6 మీటర్ల వెడల్పు నాలా సిస్టమ్ ఉన్నా కూడా ఈరోజు ఆ నాలాలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు రోడ్డు కట్టుకొని నాలా పోకుండా నీళ్లు కనీసం బల్జవాని కుంట్లకు వచ్చిన మురికి నీరు కానీ, వర్షపు నీరు కానీ బయటికి వెళ్లకుండా ఈరోజు దోమలతో, అదేవిధంగా కాలనీకి ఆ వర్షపు ఏదైతే మురుగునీరు వర్షపు నీరు కలవడం వల్ల మొత్తం కూడా ఈ ఏదైతే భూమిలో ఈరోజు మొత్తం మురికి నీరే వస్తుంది, బోర్లలో వాటర్ కూడా. ఈ విధంగా జరుగుతున్నా కూడా రోడ్లు 1.5 కోటి పెట్టి కాలనీ వాళ్ళు డ్రైనేజ్కి రోడ్లు వేయించుకున్నారు. మరి మున్సిపల్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం?